నమస్తే సార్. నమస్తే మా. సార్ గ్యాస్ట్రిక్ గురించి తెలుసుకుందాం. జనరల్‌గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ గ్యాస్ ట్రబుల్. పాపం ఏం తిన్నా కానీ గ్యాస్ ట్రబుల్ వరకి స్టమక్ బ్లోట్ అవుతూనే ఉంటుంది. కొంతమందికి చెస్ట్‌లో పెయిన్ వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుందంటారు? ఎలా తగ్గించుకోవాలి? అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ హోమ్ రెమెడీస్ వింటున్నాం సార్. అంటే ఇంట్లోనే ఈ జీలకర్ర, వాముతో కొన్ని చేసుకొని తాగుతున్నారు. సో నిజంగా అవి కూడా వర్కౌట్ అవుతాయి అంటారా? మీరు అడిగినట్టు కామన్ ప్రాబ్లం అమ్మా ఇది, గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో ఇది తీసుకునేటువంటి ఆహారం ప్రధానమైన కారణము, రెస్ట్ లేకపోవడం రెండవ కారణము, తర్వాత ఇందులో కూడా తగినంత వాటర్ తీసుకోకపోవడం మరో కారణం. అంటే ఈ స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటినా తెలుసమ్మా, ఇవన్నీ తీసుకోవడం వల్లనే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఆద్యం పునాది పడుతుందమ్మా. సో రెండోది ఏంటంటే రాత్రిపూట సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితులు చిన్న పిల్లలకు లేదు, పెద్దోళ్ళకు లేకుండా పోతుంది. సో లేట్గా నిద్రపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజను. ఎక్సర్సైజ్ లేకపోవడం ఒక కారణము. దీనికి తోడు మరి తగినంత నీళ్లు తాగరమ్మా. అవును, పిల్లలంతే పెద్దలంతే ఎవరో కొంతమంది మినహాయిస్తే నీళ్లు సాగరీ తాగరు. సో వాళ్ళు ఉన్నటువంటి పని బిజీలు అనుకోండి, ఇంకొకటి కానివ్వండి వాటర్ తాగరు. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తూ ఉంటుందమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు అందరికీ అన్ని లక్షణాలు కానీ అందరికీ ఒకే లక్షణాలు కానీ ఉండవమ్మా. బాడీ తత్వాన్ని అనుసరించి కొంతమందికి ఒక్కొక్క రకమైన లక్షణాలు వస్తుంటాయి. యూనివర్సల్ గా అందరికి ఇట్లా ఉంటాయని కూడా చెప్పడానికి లేదు. సో కొంతమందికి తేనుపులు వస్తుంటాయి, కొంతమందికి నోటు నీళ్లు ఊడుతుంటాయి, కొంతమందికి ఇంతకుముందే మీరు చెప్పినట్టు ఈ గొంతు భాగంలో, చెస్ట్ భాగంలో నొప్పి, మంట ఇలాంటివి ఉంటాయి. కడుపులో మంట ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఆకలి కాదు, మోషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి, కొంతమందికి అయినటువంటి మోషన్స్ కూడా స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది, కొంతమందికి గ్యాస్ అపానవాతం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయమ్మా. ఇవన్నీ ఉన్నా కొంతమంది అంటే ఈ స్పైసీ ఫుడ్, ఈ మటన్లు, చికెన్లు తినడం ఆగరమ్మా. ఎగ్జాక్ట్లీ. సో దాని మా దారి మారిన పరిస్థితి ఉంటుందమ్మా. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఉంటే వాళ్ళు ఏదంటే ఏదో గోల్ వేసుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి కాన్సెప్ట్ ఆలోచన చేస్తుంటారమ్మా. షాప్లో తీసుకోవడము, లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరో డాక్టర్ రాసిచ్చింటాడు, వాళ్ళకి రాసిచ్చింటాడు. డాక్టర్ కొన్నాళ్ళు వాడమంటే వీళ్ళు నిత్య జీవితంలో అదే పని చేస్తారు. తిండి మానరు, వేసుకునే మాత్రం మానరు. దీని దారి తింది. సో లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. లాంగ్ టర్మ్ లో మరి పరిశోధనల ఫలితాలు కూడా దీర్ఘకాలం పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించిన సమస్యలు వాడకూడదని చెప్పేసి కూడా పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయమ్మా. కాబట్టి ఏమంటే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, కానీ మరి రెగ్యులర్గా దీర్ఘకాలికంగా వాడడం మంచిది కదమ్మా. సో న్యాచురల్ రెమెడీ చాలా ఉన్నాయి, అవి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఎందుకంత గ్యాస్ ట్రబుల్ నాన్ వెజ్ తినొచ్చు అంటారా సార్? నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చమ్మా, మితంగా టయాన్ని బట్టి తీసుకుంటే ఇబ్బంది ఉండదమ్మా. సో ఆ నాన్ వెజిటేరియన్ తీసుకునేటప్పుడు కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడమ్మా, ఎలా తినాలంటే కూడా చెప్తాను నేను. యాక్చువల్గా ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ వండేటప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ, మల్టీ హోటల్స్ కానీ, వీటిల్లో కానీ ఇట్లా చేసేటప్పుడు ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ వంటకాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆ నాన్ వెజ్ ఐటమ్ బాగా ఉడికేందుకు పపాయ ఉంది కదమ్మా, పపాయ వేసేస్తారమ్మా ముక్కలు చేసేసి చాలా మంది. సో త్వరగా ఉడుకుతుంది అనమాట. సో ఇదే కాన్సెప్ట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మరి కొంతమందికి బాగా ముబిలుతో తింటుంటారమ్మా, కొంతమందికి బాగా లైక్ చేసేస్తుంటారు, కొంతమంది ఫ్రీక్వెంట్గా తింటుంటారు, కొంతమంది అకేషనల్గా తింటుంటారు, పార్టీలప్పుడు తింటుంటారు. ఏదో ఎవరి ఇష్టము, ఎవరి పద్ధతి వాళ్ళదమ్మా. సో తిన్నప్పుడు కూడా ఏంటంటమ్మా, అది సర్వసాధారణంగా అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఇది ఒక ఫైబర్ ఉండదమ్మా. ప్రోటీన్ వరకు ఉంటుంది కానీ ఫైబర్ ఉండదు. ఎప్పుడైతే మన ఫైబర్ లేనటువంటి ఆహారం తీసుకుంటామో అప్పుడు త్వరగా కదలదు, జరగదు, పేగుల నుంచి స్లోగా డైజెస్ట్ అయితే ఉంటుందమ్మా. దీనివల్ల ఆహారం పులవడము, గ్యాస్ రావడము, మోషన్ సరిగా కాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయమ్మా. అందుకే మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంచుమించు 24 hours ఆర్ 48 hours వరకు కూడా మళ్ళీ అంతగా ఆకలి ఉండొచ్చు చూడమ్మా. చాలా మందిలో మనం గమనిస్తుంటాం, మళ్ళీ తినబుద్ధి కాదనమాట. సో మోషన్ కూడా అంత సాటిస్ఫాక్టరీ మోషన్ కూడా కాదనమాట, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫైబర్. సో ఇలాంటి కాన్సెప్ట్స్లో మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఎప్పుడన్నా కొద్ది ప్రమాణంలో తీసుకున్నప్పటికీ, అలా నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు ఏమంటే బొప్పాయి ముక్కలు కానీ, పండు ముక్కలు కానీ, కాయ ముక్కలు కానమ్మా తినడం వల్ల ఏమైతుందంటే బొప్పాయిలో ఈ ఒక ఎంజైమ్ పెపైన్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉంటుందమ్మా. ఈ పెపైన్ అనేటువంటి ఎంజైమ్ త్వరగా ఆ పదార్థం జీర్ణం అయ్యేదానికి ఉపయోగపడుతుంది. సో అట్లా వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదమ్మా. సో నాన్ వెజిటేరియన్ అయితే యాక్చువల్లీ గ్యాస్ ట్రబుల్ కారణమే. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పిన వినేవాళ్ళు తక్కువ కదమ్మా. ఇదైతే కరెక్ట్, వినేవాళ్ళు తక్కువ. సో మరి అట్లా తిన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అమ్మా.
సో కాబట్టి అట్లా ఏదైనా తిన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే దిస్ ఈస్ ది బెస్ట్ అమ్మా. సో పపాయి ముక్కలు నవ్వుకుంటే సరిపోతుంది. సరిపోద్ది. ఇంకా హోమ్ రెమెడీస్ ఏమైనా ఓ చాలా చాలా ఉన్నాయమ్మా. సో కోకలు ఉన్నాయమ్మా. నేను ఒక రెమెడీ చెప్తాను చూడమ్మా. సింపుల్ రెమెడీ, అందరూ వాడుకోవచ్చు. మనకు తెలిసినటువంటి పదార్థాలే, అన్ని మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలే, చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సమస్య తగ్గించుకోవడం కూడా ఈజీ అమ్మా. దీనికి వాము, అజ్వాయిన్ అంటారు కదమ్మా. వాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 గ్రామ్స్ అనుకోండి అమ్మా. వాము, తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు. వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవి ఈక్వల్ గా తీసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 25 గ్రామ్స్ 25 గ్రామ్స్ అన్ని కలిసి ఒక 100 గ్రామ్స్ అవుతాయి. అందులో దాదాపు ఒక 5 గ్రామ్స్ మాక్సిమం ఒక 10 గ్రామ్స్ వరకు సాల్ట్ కలిపేసేయాలమ్మా. అంతకంటే ఎక్కువ అవసరం, 5 to 10 గ్రామ్స్ అంటే ఎక్కువ కలపకూడదమ్మా. కలిపేసి అన్ని కలిపేసి మిక్సీలో వేసేయాలమ్మా. మరి సపరేట్ అంటే కూడా ఓపికలు ఉండేటువంటి పరిస్థితి లేదు కదమ్మా. మస్తులో చెప్తుంటారండి మాకు ఇక్కడ టైం ఉంది, మంచినీడు దారడానికి టైం లేదనేటువంటి రోజులు వచ్చినాయమ్మా. సో కన్వీనియంట్గా ఉండాలంటే సరే అన్ని ఒక్కసారి మిక్సీలో వేసేసి దానిపైన చేసుకుంటారు. సో మిక్సీలో వేసేసి జల్లి పట్టేసి ఒక డబ్బీలో పెట్టుకోవాలమ్మా. అది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. రోజు ఇంత పౌడర్ వాటర్లో కలుపుకొని, అంటే ఒక అరచెంచా పౌడర్ వాటర్లో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినవి త్వరగా తగ్గిపోతాయి. లేకపోతే ఇట్లాంటి హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడైనా వాడుకోవచ్చమ్మా. రోజైనా వాడుకోవచ్చు, హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడైనా వాడుకోవచ్చు, చిన్నపిల్లలు వాడుకోవచ్చు, పెద్దలు వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. జనరల్ గా మనం మెడిసిన్ వాడతాం, అవైతే ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇది మాత్రం సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. అట్లాంటప్పుడు రోజు అవి వాడుకునే దానికంటే కూడా ఇట్లా నేచురల్ రెమెడీస్ సైడ్ బెనిఫిట్స్ అనేవి వాడుకోవడం మంచిది కదమ్మా. ఫుడ్స్ ఎలాంటి అవాయిడ్ చేస్తా? ఫుడ్ అదే స్పైసీ ఫుడ్ పనికిరాదమ్మా. ఇంతకుముందు కారణాలు చెప్పాను కదమ్మా. నేను ఏవైతే కారణాలు చెప్పాను అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్, బేకరీ ఫుడ్స్, తర్వాత ఈ ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా అంతేమ్మా. సో ఈ పదార్థాలన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదమ్మా. ఎప్పుడో ఒకసారి అదవా తీసుకున్న తప్పులేదు, కానీ ఎక్కువ మాత్రం అడ్వైజబుల్ కాదు. సో స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకోకూడదు. వాటర్ బాగా తీసుకుంటుండాలమ్మా. టయానిక్ ఫుడ్ తీసుకుంటుండాలి. ఈ కాఫీ, టీలు ఇలాంటివి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉండేటువంటివి కానీ ఎక్కువ వేడి ఉన్నవి కానీ తీసుకోకూడదమ్మా. కొద్దిగా గొప్ప తీసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ వేడిగా ఉన్నటువంటి పద్ధతిలో ఎక్కువ సార్లు తీసుకోకూడదు. ఈ రెమెడీ ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తుందమ్మా. కాబట్టి మన వాళ్ళు వాడి చూసేసి కూడా ఆ ఫీడ్బ్యాక్ కూడా మనకు కామెంట్స్ తెలియజేస్తే ఇంకెంతో మంది కూడా ఉపయోగపడుతున్నాము. ఇదంతా ఎంతో మంది వాడి చెప్పినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ని నేను మీకు ఈ ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. ఓకే.